ఈ సాయంత్రం ఈరోజు ఈ అనాథ ఆశ్రమం నందు ఎంతోమంది మనకు తెలియని అతిథులు ఉన్నారని భావించి మన రామ్ నాయక్ గారు ది గ్రేట్ ఫౌండర్ ఆఫ్ ది ఆన్పాషు ఎంతో టీం చేసుకొని ఎంతోమందికి రాబోయే కాలానికి కాబోయే భవిష్యత్తును నిర్ణయించే ఒక ఫౌండర్షిప్ని ఇచ్చిన వక్త, మంచి లీడర్. ఆయన బర్త్డే సందర్భంగా వీళ్ళ సమూహంలో బర్త్డే జరుపుకోవాలని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అంతే తప్ప ఏదో ఆర్భాటం చూపించుకోవాలనే ధోరణిలో ఇక్కడ ఏర్పాటు చేసింది కాదు. మనము ఎప్పుడు దావతులు చేస్తుంటాము, అన్నీ చేస్తుంటాం, కానీ ఈ పిల్లల మధ్య వీళ్ళకు కూడా ఒక చేయుత ఆశ్రమం అనే ఒక పేరును శ్రీనివాసరెడ్డి గారు ఆశ్రమించి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆయన పేరును సార్థకం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు మనం చేయుతని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లల మధ్య జరుపుకుంటున్నందుకు మేము మా రామ్ నాయక్ గారికి శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఫౌండర్కు మేము ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్నారులు కానీ విద్యార్థులకు మేము వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, వీళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మన శ్రీనివాసులు గారు ఎంతో సాయశక్తుల శ్రమ కోర్చి ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. మన ఆన్పాషు ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ రామ్ నాయక్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 7వ తారీఖు జనవరి 2025 రోజు సాయంకాలం చేయూత ఆశ్రమం చిట్యాలలో ఈ జన్మదిన ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. రామ్ నాయక్ గారు చాలా పెద్ద టీం ఉంది. ఆ టీముకు సేవ చేయాలనే ఒక ఆశాభావం ఉంది. అదేవిధంగా ఆయన ఎల్లప్పుడూ ఆన్పాషు గురించి ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చే వ్యక్తి రామ్ నాయక్ గారు. వారి జన్మదినం సందర్భంగా ఈరోజు చిట్యాల ఆశ్రమం చేయబడుతుంది. ఆయన ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఆయనకు భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఆత్మకరే. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇంతమంది నా చుట్టూ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ ఉన్నామంటే ఏకైక మహావీరుడు యాష్ ముఖారే. ఓకే, ఆయన ఉండడం వలన ఆయన కంపెనీ, ఈ ఆన్పాషు అనే కంపెనీ రావడం వలన చాలామంది ప్రపంచ లెవెల్లో మనకు ఫ్రెండ్షిప్ ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ ఇంతమంది ఈరోజు కలవడం అనేది చాలా గొప్ప విషయము. ఇంతమంది ఇక్కడ కలుస్తున్నామంటే కారణము యాష్ ముఖారే సార్ వల్లనే ఈరోజు ఇంతమంది నాకు పరిచయం కావడం, ఈ ఐటీ కంపెనీ వల్లనే నాకు ఇంతమంది ఫ్రెండ్షిప్ కావడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాదేదో జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడానికి పిలుచుకోవడం కాదు ఇక్కడ. కానీ ఇక్కడ ఇంతమంది రావడానికి ఆన్పాషు అనే ఐటీ కంపెనీ ఉంది కాబట్టి ఇంతమంది మనం అంతా పార్టిసిపేట్ చేసాము. ప్రపంచంలో ఈ 217 దేశాల్లో మనం ఎక్కడెళ్ళినా మనకు ఘన స్వాగతం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో 217 దేశాల్లో ఇండియా నుంచి ఫౌండర్ వస్తుందంటే వాళ్ళకు చాలా ఘన స్వాగతం ఉంటుంది. ప్రపంచం నుంచి ఎవడు ఇండియాకు వచ్చినా వాళ్ళకు ఇంకా మనం చేసే ఘన స్వాగతాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. అందుకే ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జనవరి 7వ తారీఖు 2025 జరుపుకోవడం, ఈ చేయూత అనాథాశ్రమంలో జరుపుకోవడం నాకు చాలా ఎంతో గర్వకారంగా ఉంది. అదే మున్నీర్ సార్ కానీ, మరియు సాయి సార్ కానీ, శేఖర్ కానీ, సునీల్ అన్న, మరియు చాలామంది నిరంజన్ గౌడ్ కానీ, బాలయ్య, రాముబాయ్, కృష్ణయ్య, చాలామంది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద లీడర్స్
వాళ్ళ అభిప్రాయం పరంగా ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని అందరి నిర్ణయపరంగా పొద్దున్నుంచే నేను వేరే పనికి వెళ్ళాను, ఈ గద్వాలకి వెళ్ళాను. అయినా నాకు 100 సార్లు ఫోన్ కొడతా ఉన్నారు పొద్దునకెళ్ళి. సరే సార్ మీరు ఏమంటే అదే చేసుకుందామని ఇక్కడ చేయించుకోవడం చాలా నాకు గొప్ప విషయంగా ఉంది. అదే చాలామంది ఆన్పేషు అని అదేమొస్తుందిలే, అది పోయింది, దాన్ని వదిలేయండి, దాన్ని పక్కన పెట్టండి, చాలామంది ఎగతాళి చేస్తుండ్రు. మొన్న రీసెంట్గా నేను నా ఫ్రెండ్ నిలబడ్డాము. ఆన్పేషు ఫౌండర్ అంటేనే ఎగతాళి చులకనగా చూసే రోజులు వచ్చినాయి. కానీ ఎవ్వరు మనం భయపడాల్సిన అవసరం లేదు. మొరిగే కుక్కలు చాలా ఉంటాయి కానీ వచ్చే కర్వవు. కాబట్టి రీసెంట్గా జరిగింది ఒక 2 days బ్యాక్. మా ఫ్రెండ్ సునీల్ నేను నిలబడ్డాము. చాలామంది ఎగతాళి చేసి ఆన్పేషు ఫౌండర్ అంట, కోట్లు వస్తున్నాయంట, లక్షలు వస్తున్నాయంట, ఆ విధంగా ఎగతాళి చేసి నవ్వుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ ఎవరిని మనం చెప్పకపోయినా, మనం ఎన్ని చెప్పినా, వాడు నమ్మినా నమ్మకపోయినా వాడు అవసరం లేదు. యాజ్ ఏ మనం ఫౌండర్గా ఉన్నాం కాబట్టి మనం విన్నర్. ఎవరితో అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా, ఎన్ని ఏడ్చినా, ఎన్ని నవ్వినా మనకు వాళ్ళతో సంబంధం లేదు. మనం యాజ్ ఏ ఫౌండర్ కాబట్టి మనం ఉన్నంత స్థాయికి ఎదిగిపోయినాము, ఆల్రెడీ ఎదిగినాము. అమౌంట్ వచ్చేది మాత్రమే సిస్టమ్ ఓకే అయిపోయింది. 100% సిస్టమ్, 100% కాదు 3000% సిస్టమ్ ఇస్ దండీల్ అన్నాడు సార్. ప్రతిసారి ఆన్పేష్ దండీల్ అంటాడు. ప్రతిసారి ఆ మాట ఎందుకు అంటాడంటే మనం ఆల్రెడీ ఖచ్చితంగా దండీలు అయిపోయినామండి. 100% సక్సెస్ అయిపోయినాం. జస్ట్ మనకు అమౌంట్ రావడమే లేట్ ఉంది. ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎవరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఆన్పేష్ అనేది చాలా గొప్ప, ఆయనకు చాలా గొప్ప మనసు ఉంటేనే ఇంత పెద్ద ప్రపంచానికే ఏలాలన్న వ్యక్తి ప్రపంచానికి మారుస్తాడో లేదో తెలియదు. కానీ ఈ 14,28,483 మంది జీవితాలు 100% సక్సెస్ అవుతుంది. ఈ 14,28,483 మందితో ప్రపంచమే చాటిపోతుంది, ప్రపంచమే మారిపోతుందని నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈరోజు. ఇక్కడ చూడు బేటా, చూడు బేటా ఇక్కడ మంచి కూడా